ఎప్పుడు కూడా రైతులకి 6 రోజులో 7 రోజులో ఒక పండుగ ఆలపాటి రాజా గారు నిర్వహించేటువంటి పండుగలో ఆరుగాలం కష్టపడి పంటలు పండించేటువంటి రైతులకు ఒక పెద్ద రిలీఫ్. ఎడ్ల బల ప్రదర్శనకు మించిన సంతోషం మరొకటి ఉండదు రైతాంగానికి. 2 రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎడ్లు పెంచి పోషించేటువంటి వారి కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పేరు కోసం ప్రతిష్ట కోసం ఎక్కడ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించినా వారు కష్టపడి వారికి తోడు ఒక 20 మంది 30 మందిని ఒక సైన్యంలాగా తయారు చేసుకుని ఈ ప్రదర్శనలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని సంవత్సరంలో ఈ నిర్వహించేటువంటి 4-5 నెలల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారిని మనం ముఖ్యంగా అభినందించాలి. ఎడ్లు పెంచి పోషించి ప్రదర్శనకు వచ్చేటువంటి వారిని వారి కష్టాన్ని మనం గుర్తించాలి. ఆ విధంగా ఈ రోజు ఈ యొక్క పూర్తి ఏంటంటే ఎడ్లు పెంచి పోషించాలనేటువంటి ఆసక్తిని రేకెత్తించడానికి ఇటువంటి బల ప్రదర్శనలు ఉపయోగపడతాయి. ఆ విధంగా ఈ రోజు తెనాల్లో ఇటీవల మేము చిలకలూరుపేటలో పెద్ద భారీ ఎత్తు నిర్వహిస్తే లక్షలాది మంది రైతులు, రోజుకి 50,000 మంది రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిపోయేటువంటి రైతులు ఈ ప్రదర్శన తిలకిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులను ప్రోత్సహిస్తా ఉన్నారు. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే ప్రదర్శన బ్యాన్ ఉన్నటువంటిది తొలగించి న్యాయస్థానం ద్వారా పోరాడి తిరిగి మళ్ళా ఈ బల ప్రదర్శన నిర్వహించేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే తిరిగి మళ్ళా ఈ బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎప్పుడు బల ప్రదర్శన ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా అందాల పోటీలు, ఆవులు కావచ్చు ఎద్దులు కావచ్చు, వాటిని కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. ఒంగోలు జాతిని కాపాడేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు గారు చేస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఈ ప్రదర్శనలో రైతులకి కంటి నిండా ఆనందాన్ని ఇచ్చేటువంటిది, పిలవకుండా వేలాది మంది వచ్చేటువంటిది. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఇంతసేపు కూర్చోకుండా ఉండేటువంటిది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంతసేపు కూర్చోరు. ఒక్క ఎడ్ల బల ప్రదర్శనకే పిలవకుండా వచ్చి కూర్చొని సంతోషించి కన్నుల పండుగగా తిలకించేటువంటి ఎడ్ల బల ప్రదర్శన, దీనికి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకం ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఇంకా నిర్వహిస్తే ఎడ్ల పట్ల ఆసక్తి పెంపొందించుకునేటువంటి దానికి, రైతులకు ఇంకా ప్రోత్సహించేటువంటి దానికి ఉపయోగపడుతుందని ఇటీవలే మేము చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలనుకున్నాం.